రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఆవాలు, ఉప్పుతో ఇలా చేస్తే చాలు. 2 నిమిషాల్లో మీ కష్టాలు, దరిద్రాలు పోయి ఇక ఇంటి నిండా డబ్బే డబ్బు. ఇక మీ సుడి తిరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితమే మారిపోతుంది. అలానే కాకుండా మీరు మంచి రిజల్ట్‌ని చూస్తారని చెప్పొచ్చు. కేవలం ఏంటంటే గనకనండి వితిన్ సెకండ్స్‌లోనే రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్‌ని మీరే చూస్తారు. చూసేసి ఆశ్చర్యపోతారనమాట. ఆవాలు, ఉప్పుకు అంతటి శక్తి ఉంటుందనమాట. ఆవాలు, ఉప్పుతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసొస్తుందనమాట. కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఈ పనిని ఆదివారం పూట ఆచరించండి. దరిద్రాలతో పాటు కొన్ని రకాల కష్టాల నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా చేయవలసిన పరిహారం ఈ ఉప్పు ఆవాల పరిహారం అని చెప్పొచ్చు. నార్మల్గా ఏంటంటేనండి పురాణాల ప్రకారం ఉప్పు ఆవాలు చాలా శక్తివంతమైనవి, చాలా శక్తితో కూడుకుని ఉంటాయన్నమాట. ఆదివారానికి సరి సమానమైన రెమెడీ ఏదైనా ఉంటుందా అంటే గనక ఇదని చెప్పొచ్చు. ఇదేంటంటే గనక దరిద్రాలను, దిష్టిని, దోషాన్ని తీసేయటంతో పాటు అన్ని విధాలుగా కూడా మనకు అనుకూలించేలాగా చేయటానికి, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసొచ్చేలాగా చేయటానికి ఉపయోగపడుతుందండి. కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ఉప్పు ఆవాలు అనేవి అందరి ఇళ్లలో ఉంటాయి కాబట్టి తీసేసుకుని పరిహారం చేయొచ్చు. ముందుగా మనం ఏంటంటే కనుకనండి ఈ యొక్క పరిహారం, ఈ ఆవాలు ఉప్పు ఉంటాయి కదా, ఆవాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి, అంటే కొంచెం బ్రౌనిష్గా ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటూ ఉంటాయి. ఆవాలు మాత్రమే తీసుకోవాలి. రాళ్ళ ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, నకారాత్మక శక్తిని తీసేస్తుంది, అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది. ఆవాలు భూతపేత పిశాచాలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులను కూడా తీసేయటానికి ఉపయోగపడతాయన్నమాట. ఆవాలతో మనం ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా మీరేంటంటే కనుక ప్రయత్నించండి. ఆదివారం పూట ఈ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. మనకుండే దిష్టి దోషంతో పాటు మనకుండే అంటే కొన్ని రకాల ఇబ్బందులను తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఇందులో 2 పరిహారాలు చెప్పుకుందామండి. ఈ 2 కూడా మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఆచరించండి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక పిల్లల పరంగా, మన ఇంట్లో పిల్లలు ఉంటూ ఉంటారండి. చిన్న పిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నార్మల్గా ఏంటంటే పిల్లలండి చాలా వరకు కూడా వారికి ఏది తెలియదు, వాళ్ళకి ఏం అంటే అర్థం కాదు సరిగ్గా. చిన్నపిల్లలు ఒక పుట్టిన 3 నెలల పిల్లల నుంచి మనం మొదలుకొని మనకు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ పిల్లల వరకు కూడా అండి వారేంటంటే కనుక కొంచెం మంచిగా రెడీ అయితే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, అంటే దిష్టి కొడుతూ ఉంటుంది. మన పిల్లల్ని చూస్తే కొంతమంది ఏడుస్తూ ఉంటారు, ఇబ్బంది అంటే పడుతూ ఉంటాం కదా మనము. మా పిల్లలకి ఇలా జరుగుతుందండి, మా పిల్లలకి ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు, మా పిల్లలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు, పిల్లల పరంగా అయితే మేము చాలా సఫర్ అయిపోతున్నామని అనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు చెప్పే విధంగా నమ్మకంతో ఈ పరిహారం చేసేసుకోండి. మీరే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇదేంటంటేనండి పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉంది, ఇప్పటికి కూడా చాలా మంది చేస్తారని పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని మనం ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే రిజల్ట్ ఉంటుంది. అది చూసి మనం ఆశ్చర్యపోతాము. ఉప్పు ఆవాలు అందరి ఇళ్లలో ఉంటాయి కాబట్టి కొద్దిగా చేతులు తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే మాత్రం ఆ పిల్లలకు ఉండే చెడంతా కూడా వెళ్ళిపోయి ఆ పిల్లల జీవితం అనేది బాగుంటుంది, వారికంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ఆదివారం పూట సాయంత్రం చీకటి పడే సమయంలో, సంధ్యా సమయంలో చేసుకోవాల్సిన పరిహారం. ఈ మొదటి పరిహారం మాత్రం ఖచ్చితంగా సంధ్యా సమయంలో మాత్రమే చేసుకోండి. అలా చేస్తేనే ఫలితం ఉంటుంది. అలా చేయటం వల్ల పిల్లలకు ఉండే చెడుతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా ఆ పిల్లలు బయటపడగలుగుతారు. అంటే ఆడపిల్లలు, మగపిల్లలు ఎవరైనా పర్వాలేదు. పిల్లలకు నార్మల్గా దిష్టి కొట్టింది, దోషం ఏర్పడుతుంది, ఇబ్బంది కలుగుతుంది, పిల్లల పరంగా కొంచెం సఫర్ అవుతున్నాము, ఎక్కడికి వెళ్ళినా కానీ తగ్గటం లేదని అనుకుంటారు కదా పేరెంట్స్. అలాంటి వాళ్ళ పరంగా మాత్రం చక్కగా అంటే ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా ప్రయత్నించండి. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే కనుకనండి పిల్లలు బాగున్నారనుకోండి, చూసి ఓర్వలేకపోతారు, దిష్టి పెడతారు. అబ్బా వారి పిల్లలు చూడు, వారికి 2 మగ పిల్లలే, అబ్బా వాళ్ళ కుటుంబం చూడు ఎంత బాగుంది, ఆ పిల్లలు చూడు ఎంత బుద్ధిమంతులు, ఇలా అని ఏంటంటే దిష్టి పెడుతూ ఉంటారనమాట. అదేంటంటే వాళ్ళు దిష్టి పెట్టడం కాదు, కొంతమంది కళ అలా ఉంటాయి, కొంతమంది మాట్లాడే పద్ధతి కూడా అలాగే ఉంటుంది. వాటి వల్ల ఏంటంటే పిల్లలపై నెగిటివిటీ అనేది పెరిగిపోతుంది, చెడు అనేది ఏర్పడుతుంది. దానివల్ల పిల్లలు ఏంటంటే చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. మనం ఏమనుకుంటామంటే కనుక జ్వరం వచ్చిందో అంటే నార్మల్గా జ్వరాలు వస్తే మనం హాస్పిటల్లో చూయించుకుంటాం, కానీ చిన్న చిన్న వాటికి మనం ఏం చేస్తాము, మనం ఏంటంటే కనుక ఎక్కడికైనా వెళ్ళి యంత్రం వేయించుకోవటం, మంత్రం వేయించుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటాం. కానీ అలా చేసినప్పుడు కూడా కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి అసలు తగ్గదు కదండి. తగ్గనప్పుడు మీరు వారానికి ఒకసారి చేసుకోండి పరిహారం. ఏమి కాదు, మన ఇంట్లో ఉండే వస్తువులే. మనం ఏంటంటే కనుక చేసిన తర్వాత బయట పడేయాల్సిన అవసరం కూడా లేదండి. మన ఇంట్లోనే సింకులోనే మనం పడేసుకొని నీళ్లు పోసేసుకుంటే సరిపోతుందండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. మీ పిల్లలకు ఉండే చెడంతా కూడా వెళ్ళిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇది ఎంత పెద్ద పిల్లలకైనా సరే చేయొచ్చు. అంటే పెద్ద పిల్లలు అంటే 20 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే చేయండి. మిగతా
అంటే పిల్లలకు చేయకూడదండి అంటే కనుక చేయొచ్చు. మనం పెద్దవారి కూడా చేసుకోవచ్చండి. ఇది పెద్దవారు కూడా ఆచరిస్తారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఇప్పుడు ఎవరికైనా సరే మనకు ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నాయనుకోండి, మనకు దిష్టి కొడుతుంది కదండి. కొంచెం మంచి చీర కట్టుకున్నా, కొంచెం మంచి డ్రెస్ వేసుకున్నా దిష్టి కొడుతుంది కదా. అలా కూడా మనం ఏంటంటే కనుక ఈ పనిని చేయొచ్చు. అలా మనకు ఫలితం వస్తుంది. అందుకే మీరు అంటే కొద్దిగా ఎడమ చేతి మాత్రమే వాడాలండి ఈ పరిహారానికి. మీరు ఆశ్చర్యపోతారు. మీరే అంటారు తర్వాత, బాగా చెప్పారండి, బాగా అర్థమైందని అంటే మన సొంతంగా చెప్పేది కాదు. ఇదేంటంటే పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. దీన్ని చాలా మంది కూడా ఆచరిస్తారని చెప్పడం జరుగుతుంది. వితిన్ 2 అంటే 2 నిమిషాల్లోనేనండి, 2 నిమిషాల్లోనే మనకైతే అద్భుతం జరుగుతుందన్నమాట. 2 నిమిషాల్లోనే మనం అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోతాం. కాబట్టి ఆచరించండి. ఇలా మీరు ఎడమ చేతిలో 1 స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని తీసుకోండి. రాళ్ళ ఉప్పు మాత్రమే వాడాలి. రాళ్ళ ఉప్పు అంటే కొంతమందికి అర్థం కాదు కదా, రాక్ సాల్ట్, కల్లుప్పు, గల్లుప్పు, ఇలా 1 టీ స్పూన్ అండి, చిన్న టీ స్పూన్ రాళ్ళ ఉప్పు తీసుకొని అందులో ఏంటంటే కనుక 1/2 స్పూన్ అన్ని ఆవాలను పోసేసి పిల్లల్ని చక్కగా తూర్పు ముఖాన నించోబెట్టండి. తూర్పు ముఖాన నించోబెట్టేసి మీ ప్రాంతాన్ని అంటే బట్టి మీరు దిష్టి తీయండి. ఒకవేళ మాకు రాదండి అనుకుంటారు కదా, ఒక చెంబుడు నీటిని తీసుకోండి. తీసేసుకుని అందులో 1 స్పూన్ అంత రాళ్ళ ఉప్పు, 1 స్పూన్ 1/2 స్పూన్ అన్ని ఆవాలను పోసేసి ఆ చెంబుని ఎడమ చేతిలో పట్టుకొని మీరు ఏంటంటే కనుక తల చుట్టూదా చక్కగా అండి ఒక 11 సార్లు తిప్పి ఆ నీటిని సింకులో పోసేసి మళ్ళీ నార్మల్గా మిగతా నీళ్లను పోసేసి ఆ పిల్లలకు కాళ్ళు చేతులు కడిగేయండి. చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఒకవేళ ఆ పిల్లల్లో ఇబ్బంది ఎక్కువగా ఉంది, పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు, బాధపడిపోతున్నారంటే కనుక వితిన్ సెకండ్స్లోనే అండి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఆ రిజల్ట్ని మీరు చూడగలుగుతారు. రిజల్ట్ని చూసి మీరే అంటే షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా ఉంటుంది. ఇది పెద్దవారు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, చేయొచ్చు. ఒకవేళ చేతితో మీకు దిష్టి తీయొస్తే చేతిలోనే అంటే మీరు ఉప్పుని తీసేసుకుని అలా నీటిలో వేసుకుని చేసిన ఫలితం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని మీరు డైరెక్ట్గా తల చుట్టూదా 11 సార్లు తిప్పి సింకులో పోసి నీళ్లను పోసిన ఫలితం ఉంటుందన్నమాట. ఎలా చేసుకున్నా కానీ ఫలితం ఉంటుంది. మీరు ఏ విధంగా చేసినా కానీ మీరైతే రిజల్ట్ని చూస్తారు, చూసి ఆశ్చర్యపోతారనమాట. ఎంత చిన్న పిల్లలైనా సరే చెయ్యండి. పిల్లలు ఒక్కొక్కసారి అన్నం తినరు, మానం పెడతారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు, చాలా జిద్ది చేసేసి ఏడిపిస్తూ ఉంటారు. అసలు ఏంటంటే కనుక మనకు కంటి నిండా నిద్ర ఉండదు, కడుపుకు తిండి ఉండదు కదా. అలా కూడా కొన్నిసార్లు కొంతమంది పిల్లలండి ఉంటూ ఉంటారు కదా, చాలా వరకు కూడా ఆ పిల్లల పరంగా కూడా ఉపయోగపడుతుంది. ఇది ప్రతి ఆదివారం చేయాల్సిన పరిహారం. ఒక వారం చేసేసి అంటే గమ్మున అయిపోకండి. ఇదేంటంటే కనుక మీరు ఒక వారంతోనే వదిలించుకోకండి, నార్మల్గా చేస్తూ ఉండండి. ప్రతి వారం చేసుకున్నా కానీ ఫలితం అయితే వస్తుందన్నమాట. దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించేసుకోండి. ఇదేంటంటే మొదటి పరిహారం. ఇది పిల్లల పరంగా ఉపయోగపడుతుంది, పెద్దవారి పరంగా కూడా ఉపయోగపడుతుంది. ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చండి. వీళ్ళే చేయాలి, వీళ్ళే చేయకూడదని ఏం లేదనమాట. ఎవరు చేసుకున్నా కానీ ఫలితం వస్తుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనకు కొన్ని కష్టాలు వస్తాయండి. అదేంటంటే కనుక మనం ఊహించని కష్టాలు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ కష్టాల నుంచి మనం ఎలా బయటపడాలో అర్థం కాదు కదా. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే చాలా బాధపడిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు మాకు ఇలా కష్టాలు వస్తున్నాయి, భగవంతుడు ఎందుకు మాకు ఇలా కష్టాలు ఇస్తున్నాడు అని మనం ఇబ్బంది పడిపోతాం కదా. అలాంటి వాళ్ళండి ఏదైనా సరే కష్టం వచ్చింది, ఆ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది మనము అంటే పొందాలంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఏమి లేదు, ఉప్పు ఆవాలతోనే చేయాలన్నమాట. మీరేంటంటే కనుక కష్టం అంటే ఇప్పుడు కొంతమందికి లైఫ్లో అండి కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. అలానే కాకుండా ఉన్నట్టుండి అంటే ఒకటేసారి డబ్బు సమస్య వచ్చి పడుతుంది, ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఇవన్నీ కూడా కష్టాల కిందికి వస్తూ ఉంటాయి కదా. వాటి వల్ల మనం ఏంటంటే సఫర్ అయిపోతూ ఉంటాము. అలా వచ్చినప్పుడు మనకు చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట. ఇది ఆదివారం మాత్రమే చేయాలని మనకేంటంటే సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఆదివారం పూట మాత్రమే మీరు ప్రయత్నించుకోండి. అలానే కాకుండా దీనికంటూ సమయం లేదండి, ఎప్పుడైనా చేయొచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం ఉంటుంది. మీ వీలుని బట్టి మీరు చేసుకోండి. దీనికి ఆహార నియమాలు అలాంటివి ఏమీ లేవన్నమాట. మంచిగా మనం ఫలితం పొందవచ్చు. ఈజీగా చేసేసుకునే పరిహారం. ఆ కష్టానికి ఏంటంటే కనుక ప్రతిఫలం లభిస్తుంది. ఏదైనా సమస్య ఉంటే దాన్ని మనం తొలగించుకోవడానికి, ఆ సమస్య నుంచి కూడా మనం బయటపడటానికి కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. అందుకే ఎడమ చేతిని మాత్రమే ఉపయోగించాలండి. ఒకవేళ మీకు చేతితో చేసుకోవటం ఇష్టం లేకపోతే తెల్లని పేపర్ తీసుకొని కూడా ఈ విధంగా మనం చెప్పే విధంగా చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. తెల్లని కాగితం తీసుకున్న చేతిలో వాడుకున్న మీరు ఏం చేయండి అంటే కనుక 1 స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని పోయండి. పోసేసిన తర్వాత ఏంటంటే కనుక అందులో 1 స్పూన్ అన్ని ఆవాలను తీసుకోండి. 2 ఈక్వల్గా తీసుకోవాలి. అలా తీసేసుకుని చేతిలో పిడికిలు బిగించి సంకల్పం చెప్పుకోవాలి. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక మీ యొక్క సమస్య మీకు తెలుసుంటుంది కదండి. ఇప్పుడు మనకేంటంటే ఇంట్లో డబ్బు సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్య తీరిపోవాలనేసి పిడికిలు గట్టిగా బిగించి మీరేంటంటే కనుక మీకు మీరే అంటే ఆ ఉప్పుకు సంకల్పం చెప్పాలంట. ఆ ఉప్పుకు సంకల్పం చెప్పుకోవాలి. మీరు ఇలా ఉప్పుకు సంకల్పం చెప్పుకొని ఆ ఉప్పు ఆవాలేంటంటే కనుక ఆ పేపర్లో వేసేసి కొంచెం పొట్లలాగా కట్టండి. ఇలా సంకల్పం మీరు ఎంత గట్టిగా చెప్పుకుంటారో పరిహారం అంత చక్కగా ఉపయోగపడుతుంది. అంత బాగా రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి మీకు ఇబ్బంది అనేది లేకుండా చేయటానికి ఉపయోగపడుతుంది. అందుకే మీరు
ఇలా చెప్పేటప్పుడే గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఆ తెల్లని కాగితంలో పెట్టిన తర్వాత ఏంటంటే గనక దాన్ని చిన్నగా మీరు పొట్లం కట్టండి. అంటే సంకల్పం చెప్పిన తర్వాత పిడికిలి వదిలేసి ఆ ఉప్పుని ఆ పేపర్‌లో పోసేసి మీరు చక్కగా పొట్లం కట్టి ఆ పొట్లాన్ని ఏంటంటే గనకనండి ఎక్కడైనా సరే దూరంగా పడేయండి. ఇలా పడేయటం వల్ల ఏంటంటే ఆ సమస్యకు కావచ్చు, ఆ కష్టానికి కావచ్చు వెంటనే ఏంటంటే గనక పరిష్కారం అనేది లభిస్తుంది. పరిష్కార మార్గాన్ని ఏంటంటే గనక ఆ భగవంతుడే చూపుతాడు. అంత చక్కగా మనకు సిద్ధించే పరిహారం అండి ఈ పరిహారం. కాబట్టి ప్రయత్నించండి. ఆదివారం పూట ఇలా ఎవరికైనా సరే అధికంగా సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అనుకునేవారు చేసే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే రిజల్ట్ అనేది మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆవాలు ఉప్పే కదా ఏం ఫలితం వస్తుంది అనుకోకండి. ఆవాలు ఉప్పుతోనే చాలామంది కూడా ఏంటంటే కనుక రిజల్ట్ని పొందిన అంటే పరిహారాలని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కావున ఈ విధంగా మీరు ఆచరించడం వల్ల అయితే రిజల్ట్ ఉంటుందన్నమాట. నమ్మకంతో చేయండి. ఏదైనా సరే బిజినెస్లో లాస్ వచ్చింది, ఆ లాస్ అనేది తొలగిపోవాలి, లేదంటే ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బంది వల్ల మేము బయటపడాలి, మాకు ఫైనాన్స్ అంటే రావటం లేదు, లేకపోతే ధనం రావటం లేదు, ఇవన్నీ కూడా కష్టాలే కదండి. మనకు ఈ కష్టాలను తొలగించుకోవటానికి కదా ఈ పరిహారం అనేది మనకు సిద్ధిస్తుందని చెప్పడం జరుగుతుంది. అందుకు ఏంటంటే కనుక ఆదివారం పూట చక్కగండి ప్రయత్నించుకోండి. సమయం లేదు కాబట్టి మీరు ఉదయం పూట సాయంత్రం పూట మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం అయితే చూస్తారు. మీరు అలానే కాకుండా ఏంటంటే పేపర్లో పెట్టి దాన్ని దూరంగా పడేయటం వల్ల ఏంటంటే అక్కడికి ఆ సమస్యకు ఫుల్ స్టాప్ పడిపోతుంది అనమాట. అక్కడితో ఇంకా ఆ సమస్య పోయి మీ దగ్గరికి ధనం రావటం, ఆర్థికంగా బాగుండటం, ఇబ్బందులు అనేవి లేకుండా మీరు బయటపడటానికి అవకాశం అనేది అధికంగా లభిస్తుంది అనమాట. ఈ పరిహారం అందరికీ ఏంటంటే కనుక సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. వెంటనే ఫలితం రాకపోయినా కొంచెం సమయం పట్టినా ఖచ్చితంగా అయితే ఫలితం వస్తుంది. మీరు చూస్తారు, ఆశ్చర్యపోతారు. కాబట్టి చేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటేనండి నార్మల్గా ఆదివారం పూట అండి మనం ఏం చేస్తాము, దిష్టి తీసేసుకుంటూ ఉంటాము, దోషాన్ని తొలగించుకుంటూ ఉంటాము. మన ఇంట్లో మన పెద్దవారు ఉన్నట్టయితే ఖచ్చితంగా దిష్టి తీస్తారండి. అంటే మన పిల్లలు కావచ్చు, మనం కూడా ఏం చేస్తాం, మన పిల్లలకు దిష్టి తీస్తాం, మనం కూడా తీసుకుంటాము. ఇంట్లో ఇప్పుడు బాగా సంపాదించే వారు ఉన్నారనుకోండి, వారి మీదే అందరి కళ్ళు ఉంటాయి, వారినే అందరూ చూసి కుళ్ళుకుంటారు, ఏడుస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక వారికి దిష్టి పెడుతూ ఉంటారు. వారి సంపాదన అంతా కూడా ఏంటంటే కనుక ఊడ్చిపెట్టుకుని పోయేంత వరకు వారి వెంటే ఉంటూ ఉంటారు, వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేసుకోండి. ఒక రకంగా చెప్పాలంటే కనుక మీ ఎదుగుదల బాగుంటుంది. మీ ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా మీరు ఇంకా ముందుకు వెళ్ళటానికి, మంచి విజయాలను పొందటానికి, అలానే కాకుండా సంపాదన పెంచుకోవటానికి అన్ని మార్గాల్లో మీరు చక్కగా ప్రయాణించడానికి కూడా ఇప్పుడు చెప్పే పరిహారం అయితే ఉపయోగపడుతుంది. ఇది కూడా ఉప్పు ఆవాలకు సంబంధించింది అనమాట. ఇది కూడా పర్ఫెక్ట్గా మీకు ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. అంటే ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లలు సంపాదిస్తారండి. చాలామంది కూడా ఏంటంటే కనుక ఏడుస్తూ ఉంటారు. మా బంధువుల్లోనే మా పిల్లల మీద ఏడుస్తూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదని బాధపడే వారు ఏంటంటేనండి ఆదివారం కొద్దిగన్ని ఆవాలను తీసుకోండి. కొద్దిగా అంటే కనుక ఎక్కువనే తీసుకోండి. ఒక స్పూన్ అని తీసుకోండి. అంటే తెల్లని కాగితంలోనే తీసుకోండి. డైరెక్ట్గా ఒక స్పూన్ అన్ని ఆవాలను తీసుకోండి. ఒక స్పూన్ అంతా ఉప్పుని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు గుర్తుపెట్టుకుని చక్కగా అండి ఇలా తల చుట్టూతో 3 సార్లు తిప్పి అదంతా కూడా కాల్చేయండి. ఆ పేపర్లో ఉండేదంతా కూడా కాల్చేయాలి. అంటే ఇంట్లో కాల్చినా పర్వాలేదు, మీరు బయట కాలిస్తేనే మంచిదండి. ఇంట్లో కాలిస్తే మనకే మళ్ళీ తగులుతుంది. అందుకే బయట వీలుందనుకోండి కాల్చండి. ఉప్పు కాలేటప్పుడు కొంచెం చూసుకోండి. ఆవాలు కూడా కాలేటప్పుడు చిటపటలాడుతూ ఉంటాయి కాబట్టి చూసుకొని మీరు కాల్చేసుకుంటే సరిపోతుందన్నమాట. వాళ్ళ మీద ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది. వారి ఎదుగుదల చాలా చక్కగా ఉంటుంది. మనం ముందు చెప్పుకున్న విధంగా అంతా కూడా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. ఆదివారం పూట ఇలా ప్రయత్నించడం వల్ల ఏంటంటే రిజల్ట్ ఉంటుందన్నమాట. అంటే పిల్లలు ఏంటంటే కనుక బాగా ఎదగటానికండి, వారి సంపాదన ఇంకా పెంచుకోవడానికి, వారికి మంచి అభివృద్ధి ఉండటానికి, ఇంకా వారి భవిష్యత్తులో ఏంటంటే కనుక ఆటంకాలు అడ్డంకులని రాకుండా ఉండటానికి, వారికి ఏంటంటే కనుక కొంచెం హాయిగా ప్రశాంతంగా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట. ఇది కూడా చాలామంది ఆచరిస్తారని మనకు సిద్ధశాస్త్రంలోనే చెప్పబడుతుంది. కాబట్టి ఇది కూడా సిద్ధించిన పరిహారం. అందుకే మీ పిల్లలకి ఇలాంటి ఇబ్బందులు ఉన్నట్టయితే అవి తొలగించుకోవడానికి ఆదివారం ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం. ప్రతి తల్లి కూడా ఏంటంటే కనుక పిల్లలకి ఈ విధంగా చేసుకోవటం వల్ల వారి సంపాదనపై ఉండే దిష్టి దోషాలు తొలగిపోతాయి. వారిపై జనఘోష, నరఘోష, నరదిష్టి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి, మనం నమ్ముతూ ఉంటాము. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం ఈ పరిహారం. అందుకే ఇది కూడా మీరు ప్రయత్నించేసి ఫలితం పొందండి. కానీ ఇతరులతో పంచుకోకండి. ఇతరులతో పంచుకోవటం వల్ల ఏంటంటే కనుక అవి పెద్దగా మనకు అనుకూలించవు పరిహారాలు, అవి సిద్ధింపబడవు. ఒక రకంగా చెప్పాలంటే పెద్దగా ఏంటంటే కనుక చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అవి మనకు పనిచేయవు. కాబట్టి అప్పుడు మనం ఏమనుకుంటాం, ఇదంతా కూడా వేస్ట్ ఏమో, పనిచేయదేమో, మనకు అసలు అంటే ఫలితం రాదేమో అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఫలితాలను ఇచ్చే పరిహారాలు. ఇవి చేసుకొని ఫలితాలను పొందిన పరిహారాలు. చాలామంది కూడా ఆచరిస్తారు, చాలామందికి తెలిసే ఉంటుందని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కావున మనం వీటిని ప్రయత్నించడం వల్ల అయితే రిజల్ట్ అనేది
వస్తుంది. ఆ రిజల్ట్ని మనం చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది. ముందు చెప్పింది ఏంటంటే కనుకనండి, ఆవాలు ఉప్పుతో ఏంటంటే పిల్లలకు దిష్టి తీయటం. రెండోది ఏంటంటే కనుక సమస్య చెప్పుకొని వాటిని ఒక అంటే పిడికిలు బిగించి మనం చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని వాటిని పడేయటం. ఆ తర్వాత రెండోది ఏంటంటే కనుక పిల్లలు సంపాదిస్తున్నట్టయితే ఆ పిల్లలపై ఉండే చెడుని పోగొట్టుకోవడానికి చేసుకునే పరిహారం. అంటే ఆ పిల్లలపై నుంచి చక్కగా తిప్పి ఆ తర్వాత కాల్చాలి, ఖచ్చితంగా కాల్చాలి. కాల్చే వీలుంటే మాత్రమే చేసుకోండి. కాల్చే వీలు మాకు లేదనుకుంటారు కదా, వదిలేయండి. ఎందుకంటే మనకైతే సిద్ధశాస్త్రంలో ఇలాగే చెప్పబడుతుంది, కాలిస్తేనే ఫలితం ఉంటుంది. కాలిస్తేనే అంటే మన పిల్లలపై కావచ్చు, మన భర్తపై కావచ్చు ఉండే చెడు అనేది పోతుంది. ఇక్కడ భర్త, భార్య, పిల్లలనే కాదండి, ఎవరైనా సరే. మీ కూతురు సంపాదిస్తుందనుకోండి, ఆ సంపాదనపై కొంతమంది ఏడుస్తూ ఉంటారు. కొంతమంది ఎందుకండి, మనకు సొంత వ్యక్తులే మన పిల్లలపై మీద ఏడుస్తూ ఉంటారు. అలానే కాకుండా మన పిల్లలకు దిష్టి పెడుతూ ఉంటారు. మన పిల్లలపై చాలా అంటే ఎఫెక్ట్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది కదా. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. ప్రయత్నించండి. ఆదివారం పూట ఈ విధంగా చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ని మీరు చూడగలుగుతారు. ఇక మీరేంటంటే కనుక ఇది చేసిన తర్వాత బయట కాలుస్తారు కాబట్టి కాల్చిన తర్వాత వాళ్ళని కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోమనండి. ఈ 3 పరిహారాలు మీరు చేసుకోవటం వల్ల అయితే రిజల్ట్ ఉంటుంది. అలానే కాకుండా ఎవరికి వారికి అనుకూలిస్తుంది. అలానే కాకుండా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది. మీకుండే ఇబ్బంది అంతా కూడా తీర్చేస్తుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటేనండి, జీవితంలో బాగా ఎదగాలి, మంచి స్థితిలో ఉండాలి, చాలా వరకు కూడా అద్భుతాలను చూడాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఆదివారం ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేయండి. సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసిన నీళ్ళను ఆగ్యం ఇచ్చినా ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఎవరైతే నీళ్లను ఆగ్యం ఇచ్చేటప్పుడు ఆ నీటిలో చిటికెడంత కుంకుమని కలిపి ఆ నీళ్లను సూర్యుడికి అంటే ఆగ్యమిస్తారో అలాంటి వారి జీవితంలో అంటే కష్టాలనేవి తొలగిపోతాయి. వారికి మంచి ఫలితం ఉంటుంది. నీళ్ళను ఆగ్యం ఇచ్చేటప్పుడు ఓం భాస్కరాయ నమః, ఆదిత్యాయ నమః, ఓం సూర్యాయ నమః అనుకుంటూ మనం ఏంటంటే కనుక నీళ్లను ఆగ్యం ఇవ్వటం వల్ల మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. సూర్యుడు అంటే కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యుడిని మనం ఈ విధంగా పూజించాలి. నీళ్ళను ఆగ్యం ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక నమస్కారం చేసుకొని ఓం భాస్కరాయ నమః అని మనసులో 3 సార్లు అనుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక కోరిక మనసులో చెప్పుకొని నీళ్ళను ఆగ్యం ఇవ్వండి, కుంకుమని కలిపి, అలా కూడా మీకు ఫలితం వస్తుంది. ఆ కోరిక కూడా తీరుతుంది. మీరు కుబేరులాగా మారిపోతారు. ఇబ్బంది అనేది లేకుండా మీరు ఇంకా లైఫ్లో అంటే ఎదగడానికి, అలానే కాకుండా మీకుండే ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారాలు కాబట్టి ఆచరించేసి ఫలితం పొంది మీకుండే సమస్యలన్నీ కూడా పోగొట్టుకోండి. చాలా మంచి రిజల్ట్ అనేది పొందండి. ఆదివారం ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది. చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాం. ఆ రిజల్ట్ని మనం ఏంటంటే కనుక చూసి ఆశ్చర్యపోగలుగుతాం. అందుకే పూర్వకాలంలో మన పూర్వీకులు సూర్యుడికి ఖచ్చితంగా అండి నీళ్ళను ఆగ్యం ఇచ్చేవారు. ఇప్పటికి కూడా మన పెద్దవారు ఏంటంటే కనుక మొహం కడిగిన వెంటనే అండి నీళ్లను చెంబడి సమర్పించి ఆ తర్వాత నమస్కారం చేసుకుంటారు. అలా చేయటం వల్ల కూడా ఫలితం వస్తుందని ఒక నమ్మకం. కాబట్టి మనం ఏమి చేయకపోయినా సరే సూర్యుడికి నమస్కారం చేసుకొని ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, లేదంటే ఓం సూర్యాయ నమః 3 సార్లు అనుకోవాలి. అలా అనుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఆ సూర్య అనుగ్రహంతో ఏంటంటే మనకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, ఐశ్వర్యంతో పాటు మంచి అభివృద్ధి కూడా ఉంటుందని మనకి ఇలా శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి.